ఇక్కడ స్క్రీన్ పైన 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ డయాగ్రామ్స్ లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలో చూడండి. జనరల్ గా ఇలా పిరమిడ్ షేప్డ్ ట్రయాంగిల్స్ అడిగినప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 సో డివైడెడ్ బై 8 అనేటువంటి ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ n వాల్యూ అనేటువంటి ఇక్కడ బేస్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 3 ఉన్నాయి. సో దట్ 3 ఇస్ n వాల్యూ. హియర్ 1 2 3 4 ఉన్నాయి. ఆ 4 అనేటువంటి n వాల్యూ. ఇక్కడ 4 ని n ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో 4 ప్లస్ 2 6 అవుతుంది. 4 2 8 ప్లస్ 1 9 సో డివైడెడ్ బై 8. సో 4 2 అండ్ 2 3 సో 3 9 27. అంటే ఈ డయాగ్రామ్ లో సో 27 ట్రయాంగిల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ బేస్ లో 3 ఉన్నాయి కాబట్టి 3 ని ఇక్కడ n ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సో దట్ 3 ఇంటూ సో 3 ప్లస్ 2 5 అండ్ 3 2 6 ప్లస్ 1 7 డివైడెడ్ బై 8 అవుతుంది. అండ్ ఇక్కడ 15 7 105 సో దట్ 105 డివైడెడ్ బై 8 అనేటువంటి ఇప్పుడు డివైడ్ అవ్వదు కదా. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఆడ్ బేస్ సో నెంబర్ బేస్ లో కనుక ఆడ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటే ఇక న్యూమరేటర్ లో -1 చేయాలి. అప్పుడు అది 104 డివైడెడ్ బై 8 అవుతుంది. 8 1 8 8 3 అంటే 13 ట్రయాంగిల్స్ ఈ డయాగ్రామ్ లో అవుతాయి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి థర్డ్ డయాగ్రామ్ లో ఆన్సర్ ఏమవుతుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని అవుతాయి వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి షార్ట్ వీడియోస్ కి సబ్స్క్రైబ్ Ada 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.